చూసారండి ఈరోజు ఇదిగోండి ఫిష్ అనమాట, చేపలు. ఇవి ఉప్పు కారం ఎలా పట్టేలో చక్కగా వేపి చూపిస్తాను. చేపల ఫ్రై అనమాట. ఇవి మీకు ఎలా చేయాలో ఏంటో చక్కగా చూపిస్తాను, వివరించి చెప్తాను. ఓకే, దీనికి కావాల్సినవి ఇదిగోండి కారం వేస్తున్నాను. చూసారు కదా, చక్కగా ఈ ముక్కలన్నీ వేపి మీకు చూపిస్తాను నేను చక్కగా. ఇదిగోండి దానికి కావాల్సినవి ఇదిగోండి కారం వేస్తున్నాను. అంటే ఉప్పు కారం మనం పట్టించాలి కదా, ఎలా పట్టించాలో ఏంటో కూడా మీకు అన్నీ వివరించి చూపిస్తాను. కారం వేసాను కదా, ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇవి పట్టించేసి చాలాసేపు అలా ఉంచాలండి, ఉప్పు కారం పట్టించేసి. ఇవిగోండి ఉప్పు వేసాం కదండి. ఇప్పుడు ఇదిగోండి మసాలా వేస్తున్నాను. చూసారుగా, చక్కగా ఇవన్నీ ఇలా కలిపేయాలన్నమాట. మసాలా కూడా బాగా వేసాం కదా, దీంట్లో ఒక చుక్క నీళ్ళు కలపాలండి. ఇగోండి వాటర్ పోస్తున్నాను. చూసారుగా, వాటర్ పోసాం కదా. నూనె గట్ట అంటే మళ్ళీ దానికి పట్టదండి, ఇదైతే వాటర్ కాబట్టి లాగేసుకుంటుంది ముక్కలకి. చక్కగా మసాలా గట్ట అన్నీ లాగేసుకుంటుంది. ఇంకో చక్క పలసగా, బాగా పలసగా కాకోకుండా సమానంగా చక్కగా ఈ రకంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఉప్పు పసుపు కారం మసాలా ఇవన్నీ చక్కగా వేసాను. ఉప్పు కూడా మనం చక్కగా సరిపోయిందో లేదనో కూడా చూసుకోవాలి, ఎందుకంటే ముక్కలను పట్టాలి కదా. దాని మూలంగా కొంచెం పడద్దండి ఉప్పు. ఉప్పు పట్టకపోతే మళ్ళీ బాగు కదా అది. ఇవ్వండి, ఇక ఈ కారం గట్ట అన్నీ సరిపోతాయి. ఇప్పుడు అన్నీ చక్కగా కలిపేసాం కదా, ఉప్పు కారం అవన్నీ చక్కగా కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఇదిగోండి ఈ ముక్కను తీసి ఇదిగోండి చక్కగా ఈ రకంగా సరే ఇదిగోండి ఇలా చూసారుగా, ఈ విధంగా చక్కగా ముక్కకి ఈ రకంగా అద్దుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా అనమాట. ఇలా పెట్టి మళ్ళీ ఇంకొకటి రెడీ చేసేసుకొని ఇదిగోండి ఈ విధంగా చూసారు కదా. ఆల్రెడీ ఇదిగో మళ్ళీ దీని మీదే పెట్టేయాలి, ఇలా ఒకటికొకటి ఇది అవుద్దన్నమాట. చూసారా, అడుగునేది ఉంది కదా, ఇదిగోండి దీని మీద ఇలా పెట్టాలి. అలా ఒకదాని మీద ఒకటి వచ్చి పెట్టేయాలన్నమాట. చూసారుగా, ఇదిగోండి సరిపోద్దండి. చక్కగా కారం కూడా ఇవే సరిపెట్టేయండి. ఓకే, నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇవన్నీ ఇది చేశాక. ఓకే, ఇదిగోండి చూసారా, దీనికి కూడా పట్టించేసాను కదా, ఇలా పడుద్ది అనమాట. ఇవ్వండి ఇదే ప్రకారంగా ఇవి కూడా చక్కగా ఒకదాని మీద ఒకటి చక్కగా కారం పట్టేసి ఉంటుంది. చూసారు కదా, మసాలా అవి చక్కగా పట్టేసి ఉంటాయన్నమాట. అదిగోండి ఓకే, మీరు కూడా చక్కగా ఇలా పట్టి ఉంచాలండి. ఒక 10 నిమిషాలు చక్కగా ఉంటే ముక్కని మసాలా ఉప్పు కారం అన్నీ చక్కగా పీల్చేసుకుంటాయి. చూసారుగా, ఈ విధంగా చక్కగా ఇదిగోండి పడతాయి అన్నమాట.
ఇప్పుడు మీకు అన్నీ నేను చూపించాను కదా, చక్కగా ఏపి ఎలా చేయాలి ఏంటి అవన్నీ మీకు చూపిస్తాను. చూశారు కదా, ఈ రకంగా అయిపోండి. అలా ఒకదాని మీద ఒకటి పెడితే చక్కగా పట్టేస్తుంది అనమాట. ఉప్పు కారం మసాలా అన్నీ పట్టేసి ఉంటాయి. ఓకే, ఆ రకంగా చక్కగా చేసుకోండి మీరు. మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఏపీ. ఓకే, ఇవ్వండి చూసారా చక్కగా నానిపోయినాయి. ఒకదానికొకటి చక్కగా ఇలా పట్టేసి చూసారా పీల్ చేసి ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదిగోండి చక్కగా ఇటు ఇటు కూడా ఉన్నది కదా పట్టేసి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఇదిగోండి ఆయిల్ రెడీ చేసేసాను కాబట్టి ఇదిగోండి ఆ రకంగా చక్కగా వేసుకున్నాము. చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇవ్వండి 3. అదండి చక్కగా అలా ఆయిల్లో చక్కగా ఉడుకుతుంది. చూసారుగా అదండి. చిన్న మంట మీద చక్కగా మగ్గబెట్టుకుంటే అడుగు నుంచి చక్కగా ఉడుకొస్తుంది. స్లో మంట మీదే ఉడకబెట్టుకోండి, చక్కగా ఎగుతాయి. ఓకే, చూసారుగా ఆ విధంగా చక్కగా చక్కగా ఉడుకుతున్నాయి. చూసారా అలా. మళ్ళీ తర్వాత మీకు చూపిస్తాను. కొంచెం ఆగాక మళ్ళీ తిరగేయాలన్నమాట. ఇది అటు తిప్పాలి, అంటే ఉడకాలి కదా. అడుగును కొంచెం ఉడికాక అప్పుడు మళ్ళీ తిప్పేసుకోవాలి. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. అయ్యండి చూసారా చక్కగా అలా వేపుకోవాలి. ఎంత చక్కగా వేపుతున్నాయో చూసారుగా. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత నేను అన్నీ మీకు వివరించి చూపిస్తాను ఎలా వేపుతున్నానో ఏంటో. చూసారుగా చక్కగా ఇదిగోండి అలా వేపుకోవాలి. ఓకే, మళ్ళీ మీకు చూపిస్తాను నేను తీసేసిన తర్వాత. ఓకే, ఇదిగోండి ఈ రకంగా చక్కగా చూశారు కదా, ఈ విధంగా చక్కగా వేపాను. ఇదిగోండి చూసారుగా, ఆ విధంగా చక్కగా వేపుకోండి మీరు కూడా. చూసారా ఎర్రగా చక్కగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. మీకు చెప్పాను కదా నేను, అదే ప్రకారంగా చక్కగా ఈ రకంగా చేసుకోండి. ఓకే, మీకు బాగా నచ్చుతాయి. మీరు కూడా అలా చేసుకొని తినండి. ఓకే, నోరు ఊరిపోతుందో మీకు కూడా. చూసారా చక్కగా చేసుకోండి. అలా ఊరబెట్టి చక్కగా అలా చక్కగా ముక్కని ఊరద్దనమాట. ఉప్పు కారం మసాలా ఇవన్నీ చక్కగా కాసేపు ఒక 10 నిమిషాలు అలా పెట్టేసి ఉంచాలి. నేను అన్ని వీడియోలో చెప్పాను కాబట్టి అదే ప్రకారంగా చేసుకొని చక్కగా వేపుకోండి. అటు ఇటు తిప్పండి అంతే. ఓకే, ఈ రకంగా చేసుకోండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.